హాయ్ అండి, వెల్కమ్ టు తాజీ డిజైనర్స్. ఇది చూడండి, ప్లెయిన్ శారీకి కట్ వర్క్ బార్డర్ ఇస్తున్నానండి. చేస్తూ ఉంది మిషన్, ఈ ఒక సైడ్ చేస్తూ ఉంది, లాస్ట్లో ఉంది. ఇది ఈ సైడ్ అయిపోయింది, కింద సైడు. ఇంకా ఇదేంటంటే ఇదంతా తీసేసి మళ్ళీ ఇదంతా కట్ వర్క్ చేయాలి. దీంతో ఉంటుంది కదా, అది మిషన్ సాల్టింగ్ మిషను, దాంతో కట్ వర్క్ చేయాలి మొత్తము. ఈ మూలలో వేసేటప్పుడు అండి అంత కష్టమేందంటే, ఇది సింగిల్ హెడ్ మిషన్ కదా. సింగిల్ హెడ్ మిషన్లో ఇది ఫ్రేమ్ సైజు 32-34 మాత్రమే ఉంటుంది కదా. శారీ చూస్తే ఇంత పెద్దది, 6 మీటర్స్ శారీ. దీనికి జాయింట్ చేసుకుంటూ రావాలి కదా. ఒక ఫ్రేమ్ తీసేసిన తర్వాత మళ్ళీ ఫ్రేమ్లో ఫిట్ చేసినాక జాయింట్ చేయాలి కదా. ఆ జాయింట్ చేసేటప్పుడు ఎంత కష్టం అంటేనండి, ఒక జాయింట్కి ఇంకో జాయింట్కి కరెక్ట్గా అటాచ్మెంట్ రావాలి, లేదంటే అది ఇంకా శారీనే వేస్ట్ అయిపోతుంది వర్క్ అంతా. ఇది చూడండి, ఈ మూల రావడం ఎంత కష్టం అంటే చాలా కష్టంగా డిజైన్ చేసామండి. ఇది మెయిన్గా ఏంటంటే కంప్యూటర్లో డిజైన్ చేయడం, ఈ శారీ ఒక్క విషయాన్ని చెప్తున్నాను. డిజైన్ చేయడం కష్టమేం కాదండి, కంప్యూటర్లో డిజైన్ చేసేయచ్చు. ఎవరైతే ఫిట్టింగ్ చేస్తారో ఆ వాళ్ళకి ఉంటుందండి ఆ కష్టము, ఆ టెన్షన్ అంతా. ఫిట్టింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడికి జాయింట్ ఉంటుంది, ఇక్కడ వరకు అయిపోయింది అనుకోండి. సపోజ్ ఇక్కడ వరకు ఫ్రేమ్లో అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఫ్రేమ్ పెట్టేటప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచే రావాలి కదా. అప్పుడు కొంచెం ఇంచుమించు అట్లా అయిపోతుంది, అట్ట పైకి వెళ్ళిపోతుంది, ఇటు కిందికి వచ్చేస్తుంది. కరెక్ట్గా సేమ్ ప్లేస్లో కుదరదు. ఇలా కుదరాలంటే ఎంత టైం వేస్ట్ అవుతుందంటే చాలా టైం వేస్ట్ అవుతుందండి. ఒక ఫ్రేమ్లో ఒకసారికి అయిపోదు కదా. దాదాపు ఇప్పటికే నేను ఒక సైడ్, కింద సైడ్కి దాదాపు 5 టైమ్స్ పెట్టానండి. మళ్ళీ ఈ సైడ్కి 2 టైమ్స్ పెట్టాను. ఈ సైడ్ ఉంది కదా, ఈ సైడ్కి 2 టైమ్స్ పెట్టాను. మళ్ళీ ఈ సైడ్కి చూడండి 2 టైమ్స్ అయిపోయింది. ఇది మూడోసారి, 1 టైం అయిపోయింది. ఇది రెండో టైం పెట్టాను, రెండో ఫ్రేమ్లో పెట్టాను. ఇది కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫ్రేమ్ సెట్ చేయాలి. మొత్తం వచ్చేసి పైన సైడ్ వచ్చేసి 3 టైమ్స్ వస్తుంది, కింద సైడ్ వచ్చేసి 5-6 టైమ్స్ వస్తుంది. ఈ సైడ్లో వచ్చేసి 2 టైమ్స్ వస్తుంది. దాదాపు 1.5 రోజు పైన పడుతుందండి ఇది వేయడానికి. నాకైతే 1.5 రోజు అయిపోయింది. ఈరోజు అంతా చేసాము, ఇంకా అయిపోలేదు. ఇప్పుడు టైం చూస్తే 8:30 కావస్తుంది, 8:30 అయింది, ఇంకా అయిపోలేదు. ఇంకా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫ్రేమ్ కూడా ఉంది కదా. ఇంకా 2 అవర్స్ పడుతుంది ఇది వేయడానికి. మ్యాక్సిమం 2-3 అవర్స్ పడుతుంది 2 ఫ్రేమ్స్ వేయడానికి. మళ్ళీ ఫ్రేమ్ ఫిట్టింగ్ చేసుకోవడానికి టైం వేస్ట్ అవుతుంది. అదంతా కలిసి దాదాపు 2 డేస్ పడుతుందండి ఒక్క శారీకి కంప్లీట్ చేయడానికి, నీట్ ఫినిషింగ్తో కంప్లీట్ చేయడం కోసము. ఇది చూడండి, నేను చెప్పాను కదా, చూడండి ఇక్కడికి ఎండ్ అయిపోయింది. ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొకటి పెట్టుకోవాలి, రెండవది. ఇలా పెట్టుకునేటప్పుడు ఎంత కష్టం అంటే, ఇప్పుడు అక్కడి నుంచి వచ్చి ఇది అటాచ్ అవ్వాలి. దీనికేనండి చాలా 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 రిస్క్ అన్నమాట. ఇదేం ఈజీ కాదండి. శారీకే కదా, ఊరికనే అట్లా ఉంది కదా, అంతే కదా అనుకుంటారు. ఈ ఫ్రేమ్ ఫిట్టింగ్ చేసేటప్పుడు ఉంటుందండి ఆ కష్టం ఏంటో, పని చేసే వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి మా కష్టాన్ని గుర్తించండి, ఎక్కువ బార్గెనింగ్ చేయగాకండి. పాపము ఈ శారీ విషయంలో మాత్రము కష్టపెట్టగాకండి. పాపం బార్గెనింగ్ చేయొద్దు ఎక్కువ. వాళ్ళు మామూలుగానే రీజనబుల్గానే అడుగుతున్నారు ఇప్పుడు చేసేవాళ్ళు కూడా, వర్క్ చేసేవాళ్ళు కూడా. పెద్ద రేట్లు ఏమి ఆశించడం లేదు కంప్యూటర్ వర్క్ కాబట్టి. ఈ విషయంలో మాత్రం, శారీ విషయంలో మాత్రం బార్గెనింగ్ చేస్తే వాళ్ళకి ఇంకా ఈ పని చేయడం కంటే చేయకపోవడమే బెస్ట్ అనిపిస్తుందండి. ఒక్కసారి ఆలోచించండి మీరు కూడా. మా వర్క్ని మీరు గుర్తిస్తే ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. తాజీ డిజైనర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.